ఇది అరకు నుంచి పాడేరు వెళ్ళేటువంటి రూట్లో కించుమండ అనేటువంటి గ్రామం నుండి కొంచెం లోనకు వస్తే కొర్ర అనేటువంటి గ్రామం అండి. ఇది ఇక్కడ కొర్ర జలపాతం ఉంది. ఇది బాగా వర్షాలు కురిసినప్పుడు చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి వాటర్ లేదు, కానీ నేచర్ మటుకు చాలా అద్భుతంగా ఉంది. అదిగోండి నా వెనకాల బాగా దూరంగా కనపడుతుంది కదా కొర్ర వాటర్ ఫాల్. అక్కడికి వెళ్దామండి, రండి చూద్దాం వాటర్ ఫాల్. ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి జలపాతం వర్షం వచ్చినప్పుడు చాలా గట్టిగా ఉంటుందంటండి. ఇక్కడ 4-5 చనిపోయారట ఈ జలపాతంలో. వాళ్ళు దెయ్యాలై తిరుగుతున్నారంట అక్కడ. ఎవరైనా జలపాతం కాడికి వస్తే కాళ్ళు పట్టుకుని లాగేసి ఆ జలపాతంలో పడేసి చంపేస్తారట. ఈ గ్రామస్తులు ఎవరు అక్కడికి వెళ్ళరు. వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు. అది చాలా గట్లమ్మట నడుచుకుంటూ వెళ్ళాలి. నన్ను మట్టుకు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళొద్దు బాబు, మంచిది కాదు, అక్కడ దెయ్యాలు ఉన్నాయి, జలపాతంలోకి కాళ్ళు పట్టుకుని లాగి చంపేస్తున్నాయి, వెళ్ళొద్దని చెప్పారు. అందుకని దూరం నుండి తీశాను. ప్రకృతికి దగ్గరగా ఉండి మనం ఎంత ప్రకృతితో కలిసిమెలిసి ఉంటామో మనకి అంత ఆరోగ్యంగా ఉంటుంది. ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది, కానీ మనమే వినియోగించుకోవట్లేదు. ఇక్కడ చూడండి, ఇది కొర్ర అనేటువంటి గ్రామము. ఇది అరకుకు ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పల్లెటూరు. చక్కగా పంటలు బాగా పండిస్తున్నారు. ఇక్కడ వరి కూడా బాగా పండిస్తున్నారు. ఇక్కడ ఒక జలపాతం ఉందని చూద్దామని వచ్చాను, కానీ వాటర్ లేదు అక్కడ. జలపాతం వీడియో ఇంతకు ముందు పెట్టాను, చూడండి, బాగుంటుంది. ఇది కొర్ర అనేటువంటి గ్రామం అండి. నేచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నా వెనకాల సీనరీస్ చూడండి ఎంత బాగుందో. నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే మనకి హెల్త్ అంత బాగుంటుంది. ఇక్కడ ఇది వేసవికాలం, జూన్ నెల 10వ తారీఖు అయినప్పటికీ కూడా చూడండి ఎంతో చల్లగా ఉంది. ఇప్పుడు టైము 10 గంటలు అవుతుంది, అయినా సరే చాలా బాగుంది, చల్లగా ఉంది వాతావరణం. ఇదిగోనండి నా వెనకాల కనపడుతుంది కదా, అదే కొర్ర అనేటువంటి ఊరు. ఇక్కడ అప్ అండ్ డౌన్స్ బాగా ఉన్నాయి, అందుకని నడుస్తుంటే కొద్దిగా ఆయాసం వస్తుంది. కానీ ఈ ప్రకృతి మటుకు చాలా అద్భుతంగా ఉందండి. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటామో మనకి అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ రావడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వేరుశనగ ఎక్కువగా పండిస్తున్నారు. ఇక్కడి నుంచి డమ్కు వెళ్ళిపోవచ్చు. ఇది కించుమండ నుంచి లెఫ్ట్ సైడ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఊరిది. ఇక్కడి నుంచి డమ్కు 46 కిలోమీటర్లు. ఇది కొర్ర వాటర్ ఫాల్. ఇది చూడండి, ప్రస్తుతానికి వేసవికాలం అవడంతో నీళ్లు లేవు, కానీ ఈ చుట్టుపక్కల నేచర్ చాలా బాగుంది. చూడండి చుట్టుపక్కల వాతావరణం ఎంత బాగుందో. సూపర్గా ఉంది కదా. ఇదే కొర్ర వాటర్ ఫాలు. వాటర్ లేక ఎండిపోయింది, కానీ దాని దగ్గరికి వెళ్ళటం చాలా ప్రమాదం అన్నారు. 2-3 అక్కడ ఎక్కబోయి చనిపోయారట, జారిపోయి పడిపోయి చనిపోయారట. అక్కడ దెయ్యాలు ఉన్నాయి, వెళ్ళొద్దు అని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. దగ్గరికి వెళ్ళకు, దూరం నుంచి ఫోటో తీసుకుని వచ్చేయమని గ్రామస్తులు చెప్తుంటే నేను అలాగే చేశాను. ఈ జలపాతంలో నీళ్లు ఎప్పుడు ఉంటాయి? వర్షం బాగా. ఓకే అమ్మా.
ఇక్కడ వరి పండింది, వరి ఊరుస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. వడ్లు వచ్చినాయి కొద్దిగా, చూడండి ఎంత బాగుందో. ప్రకృతి చూడండి ఎంత బాగుందో. ఇలాంటి అందమైనటువంటి ప్రదేశాల్లో తిరగటం ఎవరికైనా ఇష్టం ఉంటుంది. మన చుట్టూ కొండలు, లోయలు, అందమైనటువంటి రోడ్డు చూడండి ఎంత బాగుందో. కొర్ర అనేటువంటి ఊరు అరకు. మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందో, ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు. పాడేరు ఇటు వెళ్ళిపోద్ది. పాడేరు మనకి రైట్ సైడ్కి వెళ్తే ఈ పాడేరు లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి వెళ్తే అరకు వెళ్తుంది. ఓరియమ్మ బస్సు కూడా వెళ్ళింది. ఇటు వెళ్తే అరకు వెళ్ళిపోతుంది. చూడండి నేచర్ ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా, అద్భుతమైనటువంటి నేచర్. ఇటు వెళ్తే పాడేరు వెళ్తాం.